వెంటనే అబ్రహాంని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాడు పాస్టర్. అబ్రహాం, ఆ దేవుడు నీకు ఏ అన్యాయం చేయలేదు. ప్రభువైన యేసుకి ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసు. నీవే దేవుణ్ణి మరొక విధంగా అర్థం చేసుకుని దేవుని యందు నీ మనసు నిలపకుండా యుంటివి. ఇప్పటికైనా నీ కన్నీటి ప్రార్థనను దేవుడికి వినిపించు. దేవుని సన్నిధి యందు నీ వేదన చెప్పుకో అని చెప్పి పాస్టర్ అబ్రహాంకు కాస్త ఏకాంత సమయమిచ్చి బయటికి వెళ్తాడు. ప్రభువా, ఏమిటి నాకీ పరీక్ష? సంవత్సర కాలం క్రితం నేను నీ సన్నిధికొస్తూ నీ యందు ఎంతో ప్రేమతో శుద్ధమైన మనసుతో ఉండేవాణ్ణి. నా తల్లి తండ్రి ఏ అన్యాయం చేశారని వాళ్ళని నా నుంచి దూరం చేశావు. నా తల్లిదండ్రులు లేని నా జీవితం నాకవసరమా? అందుకే ఇలా పాపపు పనులకు నాకు తెలియకుండానే అలవాటైతిని. నాకంటూ ఎవరూ లేని నాకు ఇలాంటి పరిస్థితొచ్చింది. నేనెవరి కోసం బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నా యందు ఇంత క్రూరంగా ప్రవర్తించక నన్ను నీలో కలుపుకొనుడు తండ్రి.